అందరికీ వీడియో అయితే నేను నా వీక్ ఆఫ్ రోజు తీసానమాట. ఇంట్లో పనులన్నీ త్వరగా చేసేసుకొని మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పటికల్లా మా హస్బెండ్తో పాటు బయటకి అయితే మేము కూడా వచ్చేసాము. ఎక్కడికి అనుకుంటున్నారా, మా అక్క వాళ్ళ ఇంటికి అనమాట. ఇంకా రాగానే అయితే మేము టిఫిన్ చేయకుండా వచ్చామన్నమాట. పిండిలన్నీ అయిపోయినాయిలే అని చెప్పి మా హస్బెండ్కి లంచ్ ఒకటే పెట్టానమాట. తనను ఆ రోజుకి టిఫిన్ బయట తినేసామని చెప్పి ఇక నేను మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. అక్క ఏమో ఒకటి చపాతీ టమాటా కర్రీ చేసుకొని తినేసాము. ఇంకా వీక్ ఆఫ్ అయితే అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాము అనేది లాస్ట్లో కూడా చెప్తాను. ఇంకా అసలు ఈ వీడియో అయితే మీకు ఎంత ఫన్నీగా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంత వర్సెస్ అయిపోయిందంటే రానేసి మా అక్క కొంచెం నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుందని చెప్పి నేను నా వీడియో బ్యాక్గ్రౌండ్లో కొంచెం తక్కువ వాయిస్లో ఇస్తాను. ఒకసారి చూడండి. హ్యాండ్ బ్యాగ్ కానీ మా థింగ్స్ అంటే నేను తీసుకెళ్ళి ఏవి కూడా అసలు పట్టుకోవద్దంట మా అక్క. మాది అంతా దెబ్బలని ఎంత రెచ్చరెచ్చ చేస్తుందంటే ఆడపిల్లలు అందుకే అంటారు గయ్యాలని. చేతన్ అయితే నాకు తెలిసి వాడు ఆ ఏజ్లో కానీ లేదా ఇప్పుడు అసలు ఈ ఏజ్లో కానీ వాడు అసలు ఎప్పుడు చేసిందే లేదు. అది అలా ఏడుస్తూ ఉంటే ఇంకా మాకు ఏడిపించాలనే అనిపిస్తుంది. కానీ అమ్మాయి ఏడుస్తుంది బుజ్జమ్మాయి అంటే చిన్నపిల్లలు ఏడిస్తే నార్మల్గానే క్యూట్గా ఉంటారు కదా. మామూలుగా ఉండేదానికన్నా కూడా ఏడిస్తేనే నాకు కూడా ఇష్టము. మా వాళ్ళందరూ కూడా అంతే, బాగా నలిపేస్తారనమాట పిల్లల్ని. ఇంకా ఆయన చేసే రాక్షసతనానికైతే ఇంకా వాళ్ళు ఎక్కువే చేయాలనిపిస్తుంది. సో ఇంకా అట్లా కాసేపు ఆడుకుంటూ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్లెయిన్ రైస్ చికెన్ ఫ్రై చేసుకున్నాము. ఇంక ఇప్పుడేమో మళ్ళీ చికెన్ తినకూడదు అంటున్నారు, తినచ్చు అంటున్నారు. తినేవాళ్ళు తింటూనే ఉంటున్నారు కదా. నాకైతే ఎక్కడికి వచ్చినా వంట తప్పదు. అంటే అత్త వాళ్ళ ఇంటికో లేకపోతే అమ్మ దగ్గరకో మా అక్క దగ్గరికి వచ్చినా ఇంకెక్కడికి వచ్చినా నాకైతే వంట తప్పదు అనమాట. ఆఫ్టర్నూన్ కల్లా చికెన్ ఫ్రైతో సింపుల్గా అయితే కానిచ్చేసాము. ఎందుకంటే ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట మేము అక్క వాళ్ళకి దగ్గరగానే. అంటే మా హస్బెండ్కి కుదరదు. ఇక్కడ చూసారా గయ్యాల పిల్ల కుంకుమంతా పారబోసింది కాక కలర్ పూసుకున్నానని చెప్తుంది అనమాట. ఇంకా అసలు చిక్కకుండా ఇంకా ఆ పిల్లని ఏమన్నంటే అభి కానీ అంటే అక్కోళ్ళ అబ్బాయి కానీ చేతన్ కానీ అస్సలు ఊరుకోవట్లేదు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ నాగిని డ్యాన్స్ వేస్తున్నారు. నయనశ్రీ కూడా నాగిని డ్యాన్స్ అనగానే పక్కన అన్నయ్య అలవాటు చేశారనమాట. నాగిని డ్యాన్స్ బాగా వేసిద్ది ఆ సాంగ్కి. ఇంకా అభిపి అక్క చేతన్ ఇట్లా నన్ను పట్టుకొని మా మమ్మీ నువ్వు వద్దుపో అంటే అంత బాగా గోల్ చేస్తుంది అనమాట. ఈవినింగ్ 4:35 కల్లా మేమైతే ఫంక్షన్కి రెడీ అయిపోయాము. ఇంకా గయాల్ గంపని అయితే ఇదిగోండి ఇలా సింపుల్గా రెడీ చేశాను అనమాట. నైనశ్రీ గడికి డ్రెస్ మనం కుట్టింది అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏం ఫంక్షన్ అనేది నెక్స్ట్ కంటిన్యూషన్ పెడతాను. మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్.